హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము డాటా అంటే ఏంటో తెలుసుకోబోతున్నాము. మెనీ ఏ టైమ్ పీపుల్ టేక్ డిసిజన్స్ బేస్డ్ ఆన్ సర్టెన్ డాటా ఆర్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాంపుల్, while choosing a college for getting admissions, one looks at placement data of previous year of the college, educational qualifications and experience of the faculty members, laboratory and hostel facility, fee, etc. So we can say that identification of a college is based on various data and their analysis. Government systematically collect and record data about the population through a process called census. Census data contain valuable information which are helpful in planning and formulating policies. Grama Panchayati prepare a plan based on a MA survey or PDA survey gaps. Likewise, the coaching staff of a sports team analysis previous performance of a opponent teams for making strategies. Bank maintain data about the customers, their account details and transactions. All these examples highlight the need of data in various fields. Data are indeed crucial for decision making. So ఇక్కడ మనం చెప్పాలనుకున్నది ఏంటంటే, అనేక సందర్భాలలో ప్రజలు వాళ్ళు తీసుకునే నిర్ణయాలలో డాటా అనేది చాలా క్రూషియల్ ప్లే చేస్తుంది. ప్రీవియస్ డాటాని బేస్ చేసుకొని ఆర్ సమాచారాన్ని బేస్ చేసుకొని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనము ఏదైనా కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలంటే, లైక్ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, మెడికల్ కాలేజీలో కానీ, బి ఫార్మసీ కాలేజీలో కానీ అడ్మిషన్ తీసుకోవాలి అంటే ముందుగా మనము ఆ కాలేజీ సంబంధించిన ప్రీవియస్ అకాడమిక్ రికార్డు, అంటే ఆ కాలేజీలో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చాయి, అట్ ది సేమ్ టైం ఫ్యాకల్టీ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, అండ్ ల్యాబొరేటరీస్ ఏమున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది. సో ఇవన్నీ సమాచారాన్ని మనం ముందుగా తెలుసుకొని ఆ కాలేజీలో మనం జాయిన్ అవుతే మనకు కెరీర్కి అడ్వాంటేజ్ అవుతుందా లేదా తెలుసుకున్న తర్వాతనే మనము కాలేజ్ అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. కాలేజ్ అడ్మిషనే కాకుండా కోర్స్కి సంబంధించింది కూడా, ప్రస్తుతం మనకి కెరీర్ పరంగా ఏ కోర్స్ బాగుంటుంది, ఆ కోర్సులో జాయిన్ అవుతే ఫ్యూచర్లో నాకు జాబ్ వస్తుందా రాదా, దానివల్ల నాకు అడ్వాంటేజ్ ఉందా లేదా అనేది కూడా కోర్సుకు సంబంధించింది అనాలిసిస్ కూడా చేసి ఆ కోర్సులో జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ అనాలిసిస్ చేయడానికి వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ అనేది సమ్ రీసెర్చ్ నుండి, వెబ్సైట్ నుండి కావచ్చు, వేరే ఫ్రెండ్స్ నుండి కావచ్చు, లేకపోతే పేపర్లో కావచ్చు, ఇట్లే సమ్ డిఫరెంట్ సోర్సెస్ నుండి కలెక్ట్ చేసుకొని వాటిని అనాలిసిస్ చేస్తారు. అంతేకాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వాలు వాళ్ళ యొక్క ప్రణాళిక ఏవైతే ఇయర్ ప్లాన్ ప్రిపేర్ చేస్తాయో, బడ్జెట్ ప్రిపేర్ చేస్తాయో, ఈ బడ్జెట్ ప్రిపేర్ చేయడానికి కూడా ప్రీవియస్ సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని చూసి ఎక్కడైతే నాన్ డెవలప్ అవుతుందో ఆ లొకేషన్స్ అమ్మాయి గుర్తించేసి వాటిని డెవలప్ చేయడం కోసం అని చెప్పి ప్లానింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ ప్లానింగ్ చేయడంలో వాళ్ళకి పాపులేషన్ కూడా హెల్ప్ అవుతుంది. ఈ పాపులేషన్ కోసం అని చెప్పి సెన్సెస్ సర్వే కూడా చేయడం జరుగుతుంది. ఈ సెన్సెస్ సర్వే చేసేటప్పుడు అనేక సెక్టర్స్ సంబంధించిన దాంట్లో డాటా కలెక్ట్ చేసుకొని సర్వే చేయడం జరుగుతుంది. ఈ సర్వే బేస్ చేసుకొని ప్లానింగ్ అనేది చేస్తూ నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్లలో ఎక్కడైతే వీక్ సెక్టర్స్ ఉంటాయో వీక్ సెక్టర్ని డెవలప్ చేయడానికి వాళ్ళ యొక్క ఏం పెట్టుకొని దానికి అనుగుణంగా మూవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే గవర్నమెంటే కాదు, గ్రామ పంచాయతీ సంబంధించింది కూడా, గ్రామ పంచాయతీలు కూడా వాళ్ళు ఇయర్ వైజ్గా జీపీడీపీ ప్లాన్ ప్రిపేర్ చేస్తారు. ఈ జీపీడీ ప్లాన్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఇదివరకు చేసిన సర్వే డాటా ఆధారంగా, అంటే ఇప్పుడు మిషన్ అంతర్గత సర్వే డాటా ఆధారంగా కావచ్చు, పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్ సర్వే ఆధారంగా కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అభివృద్ధి, పనితీరు, పురోగతికి సంబంధించి తెలుసుకొని ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ ఉన్న వాటిని వాళ్ళ స్థానికంగా ఉన్న వనరులను బేస్ చేసుకుంటూ నెక్స్ట్ ఇయర్లో వాటిని ఏ విధంగా డెవలప్ చేయాలనేది ప్లానింగ్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. బ్యాంక్ సంబంధించింది కూడా కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్,
వాళ్ళకు సంబంధించిన అకౌంట్ నెంబర్ కావచ్చు, వాళ్ళ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కావచ్చు, వాళ్ళ లోన్ వివరాలు కావచ్చు, ఇట్లా ప్రతిదీ కూడా వాళ్ళ డేటా మెయింటైన్ చేసుకొని వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఆ డేటాను బేస్ చేసుకుంటూ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నిటికి కూడా మూలము డాటా అనేది క్రూషియల్. ఈ డాటా అనేది మనకి ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా స్టోర్ చేస్తాము అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఇన్ జనరల్, డాటా ఈజ్ ఏ కలెక్షన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, నెంబర్స్ అండ్ అదర్ సింబల్స్ దట్ రిప్రజెంట్ వాల్యూస్ ఆఫ్ సమ్ సిచ్యువేషన్స్ ఆర్ వేరియబుల్స్. అంటే ఇక్కడ డాటా అంటే ఏంటిది, కొన్ని క్యారెక్టర్స్ కావచ్చు, కొన్ని నెంబర్స్ కావచ్చు, కొన్ని సింబల్స్ కావచ్చు, అవన్నీ కలిపితే ఒక సమ్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. ఒక వాల్యూని ఒక వేరియబుల్ని తెలియజేస్తూ జరుగుతుంది అనమాట. మనం యూజింగ్ కంప్యూటర్స్, డాటా ఆర్ స్టోర్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫార్మ్స్ బికాస్ డాటా ప్రాసెసింగ్ బికమ్స్ ఫాస్టర్ అండ్ ఈజియర్ యాజ్ కంపేర్డ్ టు మాన్యువల్ డాటా ప్రాసెసింగ్ డన్ బై పీపుల్. ప్రస్తుతము మనము కంప్యూటర్ జనరేషన్లో ఉన్నాము. ఈ కంప్యూటర్ జనరేషన్లో మనం ప్రతిదీ దాన్ని కూడా డాటాని ఎలక్ట్రానిక్ ఫామ్లో స్టోర్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ఎలక్ట్రానిక్ ఫామ్లో స్టోర్ చేయడం వల్ల ఏమవుతుందంటే డాటా యాక్సెసింగ్ అనేది ఈజీ అవుతుంది. అంటే మనం మాన్యువల్గా రికార్డ్స్ రాసి ఆ రికార్డ్స్ రాసింది మళ్ళీ కన్సల్టేషన్ చేయడము ఆరు ఒక సెర్చ్ చేయడానికి మనము ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ అదే ఎలక్ట్రానిక్ ఫామ్లో స్టోర్ చేసిన డాటాని రిట్రీవ్ చేయవచ్చు, మళ్ళీ అప్డేట్ చేసుకోవచ్చు, అండ్ డాటా అవసరం అనుకుంటే సెర్చ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు, అండ్ అనాలిసిస్ చేయడానికి కూడా ఈ డాటా అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. ద ఫాలోయింగ్ లిస్ట్ కంటైన్స్ సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ డాటా దట్ వీ హ్యావ్ టు కమ్ అక్రాస్. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. Importance of data. Human being rely on data for making decisions. Besides, large amount of data, when processed with the help of a computer, shows us the possibility or hidden traits which are otherwise not visible to humans. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాము, అనేక సందర్భంలో ప్రజలు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అనేది డాటా మీద డిపెండ్ అయ్యాయి, సమాచారం మీద డిపెండ్ అయ్యాయి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ డాటాని మనం కంప్యూటర్లో స్టోర్ చేయడం వల్ల మనము మాన్యువల్గా ఫైండ్ అవుట్ చేయలేని ఇన్సైట్స్ ఏమైనా ఉంటే, హిడెన్ ట్రేట్స్ ఏమైనా ఉన్నా కూడా వాటిని సిస్టమ్ ద్వారా అనాలిసిస్ చేసి ఫైండ్ అవుట్ చేసుకోగలము. ఎగ్జాంపుల్, ద మెట్రాలజికల్ ఆఫీసెస్ కంటిన్యూస్లీ కీప్ ఆన్ మానిటరింగ్ సాటిలైట్ డాటా ఫర్ ఎనీ అప్కమింగ్ సైక్లోన్ ఆర్ హెవీ రెయిన్స్. ఆల్రెడీ ఇప్పుడు మనకి ఈ రైనీ సీజన్లలో మనకి ఎప్పుడు వర్షం రాబోతుంది, ఎప్పుడు ఎక్కడ సైక్లోన్స్ వస్తాయి అనేది ఇన్ఫర్మేషన్ మనకు ముందుగానే ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా తెలుసుకోగలుగుతున్నాము. ఈ టెక్నాలజీ అనేది ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, కంటిన్యూస్గా వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ సాటిలైట్ డాటాని కలెక్ట్ చేసుకుంటూ ఆ డాటాను అనాలిసిస్ చేసుకుంటూ మనకి అలర్ట్ డాటా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇన్ ఈ కాంపిటేటివ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్, it is important for business organizations to continuously monitor and analyze market behavior with respect to their product and take action accordingly. సో ప్రజెంట్ మనకి బిజినెస్ అన్ని కూడా కాంపిటేటివ్గా ఉన్నాయన్నమాట. ప్రతి బిజినెస్ సంబంధించింది ఆపోజిట్ కాంపిటేటివ్ వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క బిజినెస్ గ్రోత్ చేస్తున్నారో అని ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసుకుంటూ మన యొక్క బిజినెస్ మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా మనకి డాటా అనేది అవసరం ఉంటుంది అనమాట. అంటే లైక్ కంపెనీస్ ఐడెంటిఫై కస్టమర్ డిమాండ్స్ యాజ్ వెల్ యాజ్ ఫీడ్బ్యాక్స్ అండ్ మేక్ చేంజెస్ ఇన్ దేర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ అకార్డింగ్లీ. అంటే ప్రజెంట్ కస్టమర్స్కి ఏ విధమైన అవసరాలు ఉన్నాయో వాటిని గుర్తించుకుంటూ, తర్వాత కస్టమర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ని తీసుకొని వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ వాళ్ళ సర్వీసెస్ అనేది అక్యురేట్గా ఇస్తే వాళ్ళ ప్రొడక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. So the dynamic pricing concept used by airlines and railways is another example where they decide the price based on relationship between demand and supply. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే మనకి ఎగ్జాంపుల్ మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ సంక్రాంతి, దసరా ఇలా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు
మనము మన ఊరికి వెళ్ళడానికి ప్రణాళిక చేసుకుంటాము. అదే టైంలో ఆర్టీసీ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎయిర్ప్లేన్స్ వాళ్ళు కావచ్చు, ఏంటంటే డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ప్రైస్ పెంచుతారనమాట వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి. అంతేకాకుండా మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము, ఓలా కావచ్చు, సమదర్, ఉబేర్ లాంటి ఈ సర్వీసెస్ వాళ్ళు ఏం చేస్తారంటే బిజీ అవర్స్లో వాళ్ళ యొక్క ఛార్జెస్ అనేది పెంచేసి వాళ్ళ యొక్క బిజినెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఏంటిది, డాటా ఆ టైంలో ఆ బేసిస్ మీద అక్కడ బిజీ అవర్స్ ఉందని చెప్పి ఎక్కడ ఎలా తెలుస్తుంది, వాళ్ళ దగ్గర ఉండే డాటాను మ్యాప్ని బేస్ చేసుకుంటూ అక్కడ ట్రాఫిక్ని బేస్ చేసుకుంటూ వాళ్ళ బిజినెస్ అవర్స్ అనేది బిజినెస్ అవర్స్లలో రేట్స్ అనేది పెంచడం జరుగుతుంది. The cab booking apps increases and decreases price based on the demand for cabs at a particular time. Certain restaurant often discounted price. They decide when and how much discount to offer and analyzing sales data at different time period. So hotels లలో కూడా మనకి వాళ్ళ యొక్క రేట్స్ అనేది పెంచడం కానీ తగ్గించడం కూడా చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు హ్యాపీ అవర్స్ అని చెప్పి, అంటే ఈవినింగ్ 6 to 9 వరకు హ్యాపీ అవర్స్ అని చెప్పి బిజినెస్ పెంచుకోవడానికి ఇట్లా వాళ్ళు అనాలిసిస్ చేసుకోవడానికి, లేదా ఫెస్టివల్ టైంలలో స్పెసిఫిక్గా ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి టీవీ, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇట్లా బిజినెస్ అవర్స్ ఫెస్టివల్ టైంలలో ఇండియన్స్ వాళ్ళు ఎక్కువగా మంచి జరుగుతుందని చెప్పి పర్చేజ్ చేస్తారనే ఉద్దేశంతో రేట్స్ పనిచేసి, లేదా సేల్స్ ధమాకా అని చెప్పి వాళ్ళకు బిజినెస్ పెంచుకోవడానికి కూడా చూస్తారనమాట. ఏ టైంలో బిజినెస్ అవర్స్ పెంచుకోవాలని కూడా డాటాను బేస్ చేసుకొని డిసైడ్ చేసుకుంటున్నారు. Besides business, following are some other scenarios where data are also stored and analyzed for making decisions. Like ఇప్పటివరకు మనం బిజినెసెస్ గురించి మాట్లాడుకున్నాము. బిజినెసెస్ కాకుండా ఇక వేరే అదర్ సెక్టర్లో కూడా డాటా అనేది స్టోర్ చేసుకుంటారు. స్టోర్ చేయడం కాకుండా అనాలిసిస్ చేసేసి వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇలాంటిది అంటే ద ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ రికార్డింగ్ ద ఓట్స్ కాస్ట్. Subsequently, the voting data from all the machines are accumulated to declare election results in a short time as compared to manual counting of ballot papers. రీసెంట్గా మనకు జరిగిన ఎలక్షన్స్ మీకు ఐడియా ఉంటుంది. లోక్సభ ఎలక్షన్స్ కావచ్చు, అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు. ఈ ఎలక్షన్స్ వల్ల మనకు యూజ్ చేసింది ఈవీఎంస్ యూజ్ చేసాము. ఈవీఎంస్ ద్వారా మనం ఎలక్షన్స్ని చాలా క్విక్గా కంప్లీట్ చేసుకోగలిగాము. యాజ్ వెల్ యాజ్ రిజల్ట్ కూడా చాలా తొందరగా డిక్లేర్ చేసుకోగలిగాము. అండ్ వాటిని ఫర్దర్గా మనం మాన్యువల్గా కౌంటింగ్ చేసేదానికంటే చాలా ఫాస్ట్గా, చాలా తొందరగా, అక్యురేట్గా రిజల్ట్ అనేది ఇవ్వగలిగాము. అండ్ ఫ్యూచర్ రిఫరెన్స్ ఏదైనా అవసరం ఉన్నా కూడా ఆ డాటాని మన యొక్క ఈవీఎంస్లో స్టోర్ చేసుకొని కెప్ట్ చేయడం జరిగింది అనమాట. సైంటిస్ట్ రికార్డ్ డాటా వైల్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్ టు క్యాలిక్యులేట్ అండ్ కంపేర్ రిజల్ట్స్. సైంటిస్టులు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించిన ప్రీవియస్ ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఎక్స్పెరిమెంట్ అనేది వాళ్ళు రికార్డ్ చేసుకొని స్టోర్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఎక్స్పెరిమెంట్కి ప్రీవియస్ ఎక్స్పెరిమెంట్కి డిఫరెన్స్ ఏంటి దాన్ని కంపేర్ చేసుకుంటూ ప్రోస్ అండ్ కాన్స్ నోట్ చేసుకొని అప్కమింగ్ ఎక్స్పెరిమెంట్లో ఏవైతే మిస్టేక్ చేస్తారో ఆ మిస్టేక్స్ని రిపీట్ కాకుండా వాళ్ళు సక్సెస్ అవ్వడానికి సైంటిస్టులు వాళ్ళ యొక్క డాటాని యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. Pharmaceutical companies record data while trying out a new medicine to see its effectiveness. సైంటిస్టే కాకుండా మెడికల్ కంపెనీస్ ఎవరైతే ఇప్పుడు మనకి కరోనా టైంలో వ్యాక్సిన్ డెవలప్ చేశాయి కదా, సో ఈ వ్యాక్సిన్ డెవలప్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రీవియస్ సంబంధించిన వ్యాక్సిన్ చేసేటప్పుడు ఏవైతే చర్యలు తీసుకున్నారో ఆ చర్యలను స్టోర్ చేసుకొని ఆ యొక్క ఫార్ములాస్ అన్ని స్టోర్ చేసుకొని మరి ఫ్యూచర్లో అలాంటి ఏదైనా వచ్చినప్పుడు ఆ డాటాను బేస్ చేసుకుంటూ న్యూ ప్రొడక్ట్లు రిలీజ్ చేయడానికి, న్యూ ప్రొడక్ట్లు డిజైన్ చేయడానికి కూడా హెల్ప్ చేసుకుంటారు. లైబ్రరీస్ మెయింటైన్ డాటా అబౌట్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ అండ్ మెంబర్షిప్ ఆఫ్ ద లైబ్రరీ. సో ఆల్రెడీ మీరు కాలేజీలో చదువుతూ ఉంటే మీ కాలేజీలో మీకు ఒక లైబ్రరీ ఉండి ఆ లైబ్రరీ వాళ్ళు మీకు ఒక కార్డు ఇష్యూ చేశారనుకోండి, మీరు బుక్స్ తీసుకున్న ప్రతిసారి మీకు నోట్ చేసుకుంటారు. తర్వాత మీరు బుక్స్ రిటర్న్ చేసిన ప్రతిసారి వాళ్ళ ఆ బుక్ ఇష్యూ అండ్ టేకెన్ అని అప్డేట్ చేసుకుంటూ పోతారనమాట. అంతేకాకుండా వాళ్ళ లైబ్రరీలో మొత్తం ఎన్ని బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్ డీటెయిల్స్ ఏంటి, ఆథర్ డీటెయిల్స్ ఏంటి, తర్వాత అందులో ఫిక్షేషన్ బుక్స్ ఎన్ని ఉన్నాయి, సైన్స్ బుక్స్ ఎన్ని ఉన్నాయి, ఆర్ట్స్ బుక్స్ ఎన్ని ఉన్నాయి, ఇట్లా కేటగిరీ వైజ్గా బుక్స్ అనేది కూడా డాటా స్టోర్ చేసుకుంటారు. ఏదైనా బుక్ అవసరం ఉన్నది అంటే
ఆ డేటాబేస్ లో సెర్చ్ చేసుకొని ఆ బుక్ సంబంధించిన డీటెయిల్స్ అనేది రిట్రీవ్ చేయడం జరుగుతుంది. The search engine gives us a result after analyzing large value of data available on the website across world wide web. సో మనకు ఆల్రెడీ ఇప్పుడు గూగుల్ సంబంధించింది మీరు ఏదైనా కాంటెంట్ సెర్చ్ చేసినప్పుడు ఆ కాంటెంట్ సంబంధించిన రిజల్ట్ అనేది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో డిస్ప్లే చేస్తుంది. దానికి సంబంధించిన యూఆర్ఎల్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించింది కూడా గూగుల్ వాళ్ళు అంటే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి సంబంధించిన లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని వాళ్ళ యొక్క క్లౌడ్ సర్వర్ ప్లాట్ఫామ్స్లో కానీ అదర్ సర్వీసెస్లో కానీ స్టోర్ చేసుకొని ఉంటారు. మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో మనకు కావాల్సినప్పుడు రిట్రీవ్ చేసి మనకు షేర్ చేయడం జరుగుతుంది అనమాట. వెదర్ అలర్ట్స్ ఆర్ జనరేటెడ్ బై అనలైజింగ్ డేటా రిసీవ్డ్ ఫ్రమ్ వేరియస్ సాటిలైట్స్. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాము. సో వెదర్ అలర్ట్స్ కూడా మనకి సాటిలైట్ నుండి తీసుకున్న డేటాని బేస్ చేసుకొని అప్కమింగ్ సంబంధించిన టైంలో ఏ విధంగా రాబోతుందో అనాలిసిస్ అంటే ప్రిడిక్షన్ చేసేసి మనకి వార్న్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇది మనకి బేసిక్ అసలు డాటా అంటే డాటా మెయిన్ ఎందుకు అవసరం వస్తుంది అనేది మనం త్వరగా తెలుసుకున్నాము. డాటా అంటే క్యారెక్టర్స్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు, స్పెషల్ సింబల్స్ కావచ్చు, ఇవన్నీ కలయికని మనము డాటా అంటాము. ఈ డాటాని బేస్ చేసుకొని మనము మన యొక్క నిర్ణయాలు అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ మన నిర్ణయాలు కాకుండా ప్రజల నిర్ణయాలు కాకుండా చాలా కంపెనీస్ సంబంధించింది వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. అంటే మీకు ఆల్రెడీ రియల్ టైంలో చెప్పాలి అంటే మీరు అమెజాన్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ కొని ఉంటే నెక్స్ట్ టైం మీరు అమెజాన్లో సెర్చ్ చేసేటప్పుడు మీరు ప్రీవియస్ కొన్న ప్రోడక్ట్కి సంబంధించింది రికమెండేషన్స్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. అంటే ఏంటిది, ఆల్రెడీ లాస్ట్ టైం మీరు ఆ ప్రోడక్ట్ కొన్నారు కాబట్టి ఆ డేటా అనేది అమెజాన్ సర్వర్లో స్టోర్ అవుతుంది మీ లాగిన్లో. నెక్స్ట్ టైం మీరు బ్రౌజ్ చేసేటప్పుడు మీ ప్రీవియస్ సంబంధించిన రికార్డ్ని సెర్చ్ చేసుకొని మీరు ఇది కొన్నారు, ఇలాంటి రికార్డ్స్ మీకు ఇంకా హెల్ప్ అవుతాయి కావచ్చు చూడండి అని రికమెండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నెట్ఫ్లిక్స్లో కానీ యూట్యూబ్లో కానీ వేరే అదర్ ఓటీటీ ప్లాట్ఫామ్లో కానీ మీరు ఏదైనా మూవీ చూసారనుకోండి, ఆ యాక్షన్ మూవీ కావచ్చు, కామెడీ మూవీ కావచ్చు, ఫిక్సేషన్ కావచ్చు, ఏ మూవీ చూస్తే దానికి రిలేటెడ్గా రికమెండేషన్ మూవీస్ అనేది మీకు రావడం జరుగుతుంది. అంటే మీ ప్రీవియస్ సంబంధించిన మూవీ హిస్టరీని బేస్ చేసుకొని మీ యొక్క ఇంట్రెస్ట్ని చూసి దానికి అనుగుణంగా లైక్ ఈ రోజు నేను స్పైడర్ మ్యాన్ మూవీ చూసాను అనుకోండి, స్పైడర్ మ్యాన్ 1 చూస్తే స్పైడర్ మ్యాన్ 2, 3 సంబంధించిన సీక్వెన్సెస్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇవి ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ చూసాము కాబట్టి దానికి మీకు ఇష్టం ఆ యొక్క మూవీకి రిలేటెడ్గా ఈ మూవీస్ ఉన్నాయని చూపిస్తుంది. లేదు ఆ బ్యానర్కి సంబంధించింది మార్వల్కి సంబంధించిన బ్యానర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మార్వల్ బ్యానర్లో తీసిన మూవీస్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇట్లా మన ప్రీవియస్ ఒక యాక్షన్ని బేస్ చేసుకొని ప్రజెంట్కి సంబంధించిన డాటా అనేది రికమెండ్ చేస్తుంది అనమాట ఇవి. సో మనకి డాటా అనేది ఎంత అవసరమో మీకు వీటిని చూస్తే అర్థమవుతుంది. ఫర్దర్గా మనము టైప్స్ ఆఫ్ డాటా అంటే ఏంటిది కూడా తెలుసుకుందాము, వాటిని ఏ విధంగా ప్రాసెస్ చేయాలో తెలుసుకుందాము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.